లెక్క మారి ఇవాళ కొంతమంది పోలీస్ అధికారులను పాలెగాళ్లుగా మార్చుకొని తన ప్రైవేట్ ఆర్మీగా మార్చుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలపైన ముఖ్యంగా నాయకులపైన విచ్చలవిడిగా కేసులు పెట్టి ఇవాళ అణచివేతకు పాల్పడే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ డీజీపీ జితేందర్ గారి దగ్గరికి వచ్చి ఈరోజు ఒక ముఖ్యమైన అంశం పైన రిప్రజెంటేషన్ ఇవ్వటం అయింది. మిత్రులారా, తెలంగాణ సమాజం అంతా కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఇవాళ 7 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసి వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసి మనసున్న మనిషిగా ఆపదలో ఉన్న వాళ్లకు అందుబాటులో ఉండేటువంటి ఒక నాయకుడిగా పేరున్నటువంటి ఒక హరీష్ రావు గారి పైన టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అని చెప్పని ఒక ఊరు పేరు లేనటువంటి ఒక హ్యాబిచువల్ అఫెండర్ నంబర్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా రేవంత్ రెడ్డి ఆ కంప్లైంట్ ను శిఖండి లెక్క వాడుకొని వాళ్ళ హరీష్ రావు గారిని ఫోన్ ట్యాపింగ్ కేసులో జైల్లో పెట్టాలని చెప్పని ఒక కుట్రపూరితమైన ప్రయత్నం చేస్తా ఉండు. ఈ దుర్మార్గం ఎంత నీచమైంది అంటే వాళ్ళ వంశీకృష్ణ అని చెప్పని ఆ కంప్లైంట్ లో అంతర్భాగమైనటువంటి ఇంకొక వ్యక్తిని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి స్థానిక వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, పంజగుట్ట ఏసీపీ మోహన్ కుమార్, ఇంకా కొంతమంది ఆఫీసర్లు హరీష్ రావు పేరు చెప్తావా సస్తావా అని చెప్పని వంశీకృష్ణను బెదిరించి వాళ్ళ ఫోర్స్డ్ కన్ఫెషన్స్ కోసం ఇవాళ దుర్మార్గమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు. చట్టానికి వ్యతిరేకం, సిఆర్పీసీకి వ్యతిరేకం, భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైనటువంటి ఒక చర్యలకు పాల్పడుతూ ఇవాళ ఏ రకంగానైనా సరే అడ్డమైన దారిలో హరీష్ రావు గారిని నిర్బంధించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రులారా, గత సంవత్సరన్నర కాలంగా చూసినట్టయితే అనేక పర్యాయాలు కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన, కవిత గారిపైన, ముఖ్యంగా హరీష్ రావు గారిపైన అనేక మార్లు దాడులు చేసే ప్రయత్నం చేసిండ్రు. ఖమ్మంలో దాడులు చేస్తే కేసు పెట్టమంటే ఉల్టా వల్ల హరీష్ రావు గారిపైన కేసు పెట్టి నిర్బంధానికి గురి చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ చక్రధర్ అనేటువంటి ఒక ఊరు పేరు లేని వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు చేసిండ్రు అని చెప్పని అతన్ని వాళ్ళ జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. సాక్షులను బెదిరించి అదిరించి చట్టాన్ని గుప్పెట్లో పెట్టుకుని రేవంత్ రెడ్డి చేతిలో కీలు బొమ్మలుగా మారిన కొంతమంది పోలీస్ అధికారులు ఇవాళ దుర్మార్గమైన రీతిలో వ్యవహరిస్తా ఉన్నారు. మేము ఒకటే విజ్ఞప్తి చేశాం జితేందర్ గారికి, పార్టీలు ఉంటాయి పోతాయి, అధికారం ఉంటది పోతుంది, కానీ కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పోలీస్ ఆర్ పర్మనెంట్. ఒకప్పుడు తెలంగాణలో పోలీసులు అంటే గర్వపడే వాళ్ళం, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పని, చట్టానికి రాజ్యాంగానికి లోబడి పనిచేసే పోలీస్ అని. కానీ ఇవాళ రేవంత్ రెడ్డికి ఇవాళ ప్రైవేట్ ఆర్మీ లెక్క పనిచేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో పనిచేస్తూ ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతుల్లోకే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సామాజిక మాధ్యమకారులపైన, ప్రతిపక్ష పార్టీ నాయకులపైన, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు గారు లాంటి వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళ అణచివేత ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలా, ఎంతెంత అయితే అణచివేతకు పాల్పడతాడో అంతకు ఉవ్వెత్తుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎగిసిపడుతుంది. హరీష్ రావు గారిపైన గానీ, కేటీఆర్ గారిపైన గానీ ఇటువంటి కీలక నాయకులపైన చేయి వేసే ప్రయత్నం చేస్తే, తప్పుడు కేసులు వేసే ప్రయత్నం చేస్తే ప్రజల ఆగ్రహ విషయాలకు కొట్టుకపోక మానవు అని చెప్పని ఇవాళ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాము. ముఖ్యంగా పోలీసు అధికారులను, అయ్యా మీకు జీతం ఇచ్చేది రేవంత్ రెడ్డి కాదు, మీకు నిన్న ఎత్తే టోపీ పెట్టింది రేవంత్ రెడ్డి కాదు. రేపు పొద్దుగాల మీరు ఇట్లే వ్యవహరిస్తే మేము డిఓపీటీకి పోతాం, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ పోతాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర పోతాం. ఉన్న టోపీలు మీ బెల్టులు కూడా ఊడిపోతాయి ఇట్లే కనుక వ్యవహరించినట్టయితే. ఈ రకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్టయితే మీకున్నటువంటి ఒక విస్తృస్థాయి అధికారాలను దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తే మీ టోపీలు పోతాయి, మీ బెల్టులు పోతాయి, మీ ఉద్యోగాలు పోతాయి అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చూస్తా ఉన్నాం పక్క రాష్ట్రాల్లో ఎవరైతే అధికారులు విచ్చలవిడిగా వ్యవహరిస్తే వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు కోల్పోయి బయట ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నారు. మీరు కూడా అటువంటి యొక్క పరిణామాన్ని ఎదుర్కొంటారా మీరు తేల్చుకోవాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. దమ్ముంటే దొంగనం పట్టుకోండి, క్రిమినల్స్ పట్టుకోండి, కానీ ప్రజల కోసం కొట్లాడుతున్న ప్రజా గొంతుకలపైన హరీష్ రావు గారిపైన తప్పుడు కేసు పెట్టాలనే ప్రయత్నం చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. హైకోర్టు ఈ కేసులో స్పష్టంగా చెప్పింది, ఇది తప్పుడు కేసు, ఈ మొత్తం కూడా ఒక తప్పుడు కేసు, దీని మొత్తం ఇన్వెస్టిగేషన్ ఆపేయాలని చెప్పిన తర్వాత కూడా పోలీసులు రేవంత్ రెడ్డికి తొత్తులు లెక్క వ్యవహరిస్తూ యొక్క వ్యతిరేక పాల్పడటం నేరం. డీజీపీ గారు సానుకూలంగా స్పందించారు. విజయ్ కుమార్ గారిపైన, మోహన్ కుమార్ పైన, మిగతా అధికారులపైన
సత్వరంగా చర్యలు చేపడతామని చెప్పని కూడా వాగ్దానం చేయటమైంది. మేము చట్టాన్ని నమ్ముతా ఉన్నాం, రాజ్యాంగాన్ని నమ్ముతా ఉన్నాం. ఒకవేళ ఇక్కడ మాకు న్యాయం లభించకపోతే ఈ డీజీపీ దగ్గర మేము తప్పనిసరిగా గవర్నర్ దగ్గరికి వెళ్తాం, మేము తప్పనిసరిగా ఢిల్లీలో డిఓపీటీ దగ్గరికి వెళ్తాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం. కానీ అన్యాయాన్ని మాత్రం